ద్వాదశి, షోడశి, పంచదశి అన్నారు. మరి ఇప్పుడు మనకి సాంఖ్యం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సాంఖ్యం ఎందుకు చెప్పినారు పెద్దలు? లెక్క పెట్టుకొని లెక్కను తీసేస్తే మిగిలిన దానికి మళ్ళీ ఏమున్నదని పెద్దలు చెప్పుకొచ్చినారు. అది మనకి అర్థం కాకనా అర్థం అయ్యో మనకు కాక మనకి ఏంటంటే ఇప్పుడు ఎన్నైనాయి? 14. 1 ఎన్నైనాయి? 15. ఇవి ఏంటివి? ఇవి 15 పంచదశి. ఇప్పుడు షోడశి లెక్క పెడదాం. ఇప్పుడు గుణాలు వచ్చినాయి. ఇప్పుడు రూపం రావాలి. ఇప్పుడు అగ్నికి, ఆకాశానికి వత్తుల ఆకారము, మరి వాయువుకి షట్కోణ ఆకారము, అవి 6, 1, 7. మళ్ళీ అక్కడ మళ్ళీ మీకు మధ్యలో ఏమి? అగ్ని త్రికోణాకారం 3. ఈ 3 అవి ఎన్నైనాయి? లెక్క పెట్టండి. మళ్ళీ అదే విధముగా అగ్ని తర్వాత వాయువు ఏమాకారం? షట్కోణాకారం. మీకు ఏమొస్తుంది? అగ్ని ఏమాకారం? త్రికోణాకారం. మరి నీరు ఏమాకారము? చంద్రాకారం. మరి భూమి చతుర్కోణ ఆకారం. ఇవి 16. ఈ 16లోకి వెళ్ళి అవి తీసేస్తే 15 తీసేస్తే 1 మిగులుతుంది. ఉన్నది ఏంది? 1. అది ఆ 1 అంటే ఆ 1 కూడా అనకూడదు. అచలములో 1 అనరాదు. 1 ఉంటే 2వ వస్తుంది. అందుకని ఈ లెక్క తేల్చడానికని పెద్దలు ఈ విధంగా నిర్ణయం చేసి అక్కడ ఒంటుకు దోపల బిందొక్కటి అంటించిన లెక్క అధికంబావు. కందార్థాలు ఎందుకు అర్థము కావు? నిశ్చితీయంలో నుంచే ఈ మర్మాలు రాసి ఉన్నాయి. సదృష్ట ప్రకాశిక గ్రంథములలో ఇవన్నీ కూడా వివరించి ఉన్నారు. ఈ వివరణ అనేది మనకు తెలిస్తే అప్పుడు అది ఏంటి అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు ఆ 1 మిగిలింది ఒంటుకు దోపల బిందొక్కటి అంటించిన లెక్క అధికం అవుతుంది. దానికి ఒంటుకు యువతల ఒక బిందు అంటించిన అది ఏమవుతుంది? లెక్క ఉళ్ళ